ఆ రోజులు ఎలా ఉండేవండి? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కృష్ణ గారు నిజంగా నేను లైఫ్లో మర్చిపోయానండి. ఓ రోజు సినిమాలో పద్మాలయాలు యాక్ట్ చేస్తుంటే కైకాలి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు పక్కన. ఏదో పెద్ద డైలాగు ప్రభాకర్ రెడ్డి గారు కీర్తి శేషులు ఆయన కూడా డైలాగ్ అది చెప్పంగానే సత్యనారాయణ కొంచెం చూసావా మంచి ఊపులో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు కోట శ్రీనివాసరావు అన్నాడు. వీడు ఎవడో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నానండి. అంత ఒకళ్ళకొకళ్ళు అంటే ఇదిగా ప్రేమగా ఇది చేసుకుంటే నేను మనవి చేసేది అదే. హీరోలు చేయట్లేదు, హీరోలు చెప్పట్లేదు అని చెప్పేమో ప్రొడ్యూసర్లు అంటారు. ప్రొడ్యూసర్ ఏమో డైరెక్టర్ అంటాడు. వాళ్ళిద్దరు అంటే డైరెక్టర్ నాదేముంది, ప్రొడ్యూసర్ నేను రెవెన్యూ స్టాంపులు సంతకాలు పెట్టించుకునేవాడిని తప్ప నాదేముంది అంటాడు. ఇవన్నీ వద్దండి. వాళ్ళు ఏమంటారు, మనది అసోసియేషను యూనియన్ కాదు అలాంటివి వద్దు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, స్ట్రైక్లో వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు, ముందు టెంపరీ ఎంప్లాయీస్ని ఉద్యోగంలో పెట్టండి, పర్మనెంట్ చేయండి. సరే ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటే ఏదో ముహూర్తం టైం అని అర్థమైందండి. ఇదే వచ్చింది కూడా. ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను కదా, ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకా కానీ ముగించు ముహూర్తం అంటున్నారు. అదే కృష్ణ గారు మాట్లాడుతుంటే అనగలరా? అదే మరి కృష్ణరాజు సరే నేను మాట్లాడలేండి. సరే కాబట్టి నా బాధ మీకు అర్థమైంది, మీ అందరికీ అర్థమైంది. నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఏదో ఇంకా బాగానే ఉన్నాను. నమస్కారం, క్షమించాలి, నా పొరపాటును క్షమించాలి. తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సరే రైట్ సార్, రా సార్. మా అసోసియేషన్ చక్కగా చిరకాలం కలకల్లాడుతూ ఉండాలి. పెద్దలు చాలామంది మాట్లాడాలి, క్షమించాలి. రాజుగారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, విజయనారాయణ గారు నన్ను క్షమించండి, నేను ఎక్కువ మాట్లాడానేమో. రైట్ అంటే తెలుగు వాళ్ళ గురించి కదండి, తప్పుగా ఉంటుంది అది కదండి. ఇప్పుడు ఎందుకంటే మన మీటింగ్లో కూడా మనం మాట్లాడుతుండే అనకూడదు అంటే తప్పు. ఇందాక అందుకే పక్కన ఉంచున్నానండి. కాబట్టి తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడను. కాకపోతే మీరు మాత్రం తెలుగు వాళ్ళని మర్చిపోవద్దు, కొంచెం డిమాండ్ చేయండి. వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో మనకు అనవసరం. ఎజెండాల ముందు సెంటెన్స్ అది పెట్టండి. వాళ్ళు పెట్టుకుంటారో లేదు వేరే సంగతి. ఏదో నువ్వు పెడితే ఏమయ్యట పెట్టారు, కష్టం ఏంటని వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా నిర్మాతలు, వాళ్ళు అవకాశం ఇవ్వండి. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. పాదాభివందనం చేస్తూ మా సభ్యులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ కోటా గారు. మీరు అనుకున్నట్టు అలా ఏమీ కాదు. ఇక్కడ యాక్చువల్గా కోటా గారు ఫస్ట్ ఆయనే రైస్ చేసిన పాయింట్. దీంతోపాటు ప్రతి ఒక్క మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చెప్తున్నది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని. అది తప్పకుండా మేము ఇస్తాము. ఆ మీటింగ్కి కోటా గారు దయచేసి రావాలి. అందులో ఉన్న ప్లస్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఎలా ఫ్లో చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నది కూడా మాకు సజెస్ట్ చేయాలి ప్లీజ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.